ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ట్రైనింగ్ ఇక్కడ అనంతపురం, హైదరాబాద్ ట్రైనింగ్ ఏపీ పోలీస్ అకాడమీ అప్పలో ట్రైనింగ్ 1 year ట్రైనింగ్. సార్ ట్రైనింగ్ లో మీకు ఇబ్బంది రాలేదా? మీరు సాఫ్ట్వేర్ అవుదాం అంటున్నారు, ఇది వచ్చాయి కొంచెం ఇక్కడ ఫిట్నెస్ వర్క్లు చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి కానీ అవుట్డోర్ లో ఏ రోజు కూడా నేను సిక్ అవ్వలేదు. అక్కడ ఉన్న 1 year లో ఏ రోజు కూడా హెల్త్ పరంగా సిక్ అవ్వడం కానీ మెడికల్ సిక్ అని అంటే ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా కొంతమంది సిక్ అవుతారు కదా. లేదు. మేము ఆల్రెడీ ఎన్సీసీ లో మాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 3 years మేము ఆల్రెడీ యూనిఫామ్ వేసుకొని మా ఎన్సీసీ వాళ్ళతో ఫ్రెండ్స్తో బాగుండడము, మా ఎన్సీసీ ఆఫీసర్లతో అట్లా ఉండడం వల్ల అందుకు నాకు అదేం పెద్దగా ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. 1 year లో కూడా బాగా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా జరిగిపోయింది ట్రైనింగ్ అంతా కూడా. అంటే పాసింగ్ కూడా పీరియడ్ మీ పేరెంట్స్ వచ్చి ఉంటారు? వచ్చారు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చుంటారు. అవును. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాల్సిన కొడుకు కాకీలు వేసుకోకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి? అలానేం లేదు. అంటే వాళ్ళు లోకల్లో చూస్తాం, అంటే లోకల్ ఎస్ఐ అంటే ఒక క్రేజీగా ఫీల్ అవుతారు కదా. మోర్ ఓవర్ విలేజర్స్ నుండి వచ్చిన పేరెంట్స్ కదా, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రొబేషనరీ ఎస్ఐగా ఇక్కడ అనంతపురం 1 town లో చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు అప్పుడు? శ్రీ షాన్వాజ్ కాసిం ఐపీఎస్ సార్ గారు. ఎవరండి? షాన్వాజ్ కాసిం సార్ గారు సార్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నారు. సార్ ఫస్ట్ ఎస్పీ గారు మాకు అనంతపురం డిస్ట్రిక్ట్ లో. సార్ దగ్గర రిపోర్ట్ చేశాము. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ ఇండివిజువల్ పోస్టింగ్ తాడిమర్రి ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉన్నారు? అనంతపురం 1 town లో ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. మళ్ళీ తాడిమర్రి ఎస్హెచ్ఓగా అప్పుడు ఎస్ఐ గారు తబ్రే సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. మళ్ళీ రాఘవరెడ్డి సార్ అని పోస్టింగ్ చేశారు. అనంతపురం 1 town లో ప్రొబేషన్ తర్వాత తాడిమర్రి పోలీస్ స్టేషన్. అక్కడ మీరు ఎస్ఐ? అవును, ఇండివిజువల్. ఫస్ట్ పోస్టింగ్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ లోన అక్కడ అంటే కొంచెం అక్కడ ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అని ఒక విలేజ్. ఆ ఊర్లో ఒక 2 groups మధ్యన చిన్నపాటి రైవలరీ ఉండేది. కొంచెం విలేజ్ సుప్రమసీ కానీ వాళ్ళ మధ్య కొంత రైవలరీ ఉండేది. అప్పుడు సార్ మా సిఐ సార్ గంగయ్య సార్, అంటే మేము ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి సార్ గంగయ్య సార్ బాగా గైడ్ చేసేటోళ్ళు సార్. గంగయ్య గారు అంటే తర్వాత పొలంలేరు చేశారు సార్. అప్పుడు ఆ విలేజ్ ఒకటే ప్రాబ్లమాటిక్ ఉండింది, ఇంకా మిగతా విలేజ్ అంతా కూడా మళ్ళీ నార్మలే. ఆడొకటి ఆ విలేజ్ పైన కొంచెం ఎక్కువ వాచ్ పెట్టేటోళ్ళం. ఈ కార్డన్ సెర్చ్లు అవి చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా అక్కడ షీటర్స్ ఉంటే వాళ్ళది హౌస్లు సెర్చ్ చేయడం కానీ, అదేవిధంగా పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం. సార్ మీరు పోస్టింగ్ వచ్చేసరికి ఫ్యాక్షన్ తగ్గింది, కానీ ఆరిజిన్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మీరు స్టడీ చేశారు మీరు? ఏ రీజన్ పరంగా అంటున్నాను అంటే ఎందుకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అనంతపురం, దాని ఎండింగ్ ఎక్కడ వచ్చింది అని? అది ఇంకా స్టార్టింగ్ అనేది మనం కరెక్ట్ పాయింట్ అని చెప్పలేము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజన్స్తో స్టార్ట్ అయిపోయింటాయి. ఎండింగ్ అనేసరికి ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు రావడము, ప్రతి పిల్లోడు కూడా ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనుకోవడము, బాగా ఉండాలనుకోవడము. ఏదో మా నాన్న వాళ్ళు కొంచెం తెలిసి తెలియక ఏదో కొన్ని మిస్టేక్స్ చేసింటారు, మళ్ళీ మనం ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకెళ్లాలనే ఆలోచనతో పిల్లలు, అది మంచి పరిణామమే. పిల్లలు చదువుకోవడము, చైతన్యవంతులు కావడము, ఇట్లా ఎడ్యుకేటెడ్ కావడం వల్ల. సాధారణంగా సినిమాలో చూపించినట్లుగా ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు, ఇక్కడ చాలా కష్టాలతో ఉంటారట కదా. సరే, ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటారు. అంటే సినిమాలో చూపించినట్లు వైట్ అండ్ వైట్ సుమోలు కాకుండా ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ఫ్యాక్షన్స్ అంటారు, వాస్తవం అనేది? సార్ ఒక్కో ఏరియాలో ఒకలాగా ఉంటారు. కొన్ని ఏరియాల్లో బాగానే ఆర్థికంగా బాగానే ఉంటారు, కొన్ని ఏరియాల్లో ఒకలాగా మీరు చెప్పేలాగా అట్లా ఉంటారు. అంటే కేవలం ఆ పాల్స్ ప్రెస్టేజ్ లో ఉండిపోతారట కదా కొంతమంది. మాకు ఎక్కువ తెలియదు. ఓకే సార్, ఫ్యాక్షన్ చూసారు. ఫస్ట్ పోస్టింగ్ ఎంతకాలం చూసారు అక్కడ? నేను అరౌండ్ 1.5 years చేశాను అక్కడ. అక్కడ ఏమైనా గుర్తుందా మీకు కేసులు ఏమైనా మంచివి? అక్కడనా? అక్కడ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ నార్పలలో చేశాను, అక్కడ ఒక 2 years చేశాను. అక్కడ 2014 ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ అక్కడ చేశాను. అక్కడ ఒకటి పెద్దది ఒకటి కిడ్నాప్ కేసు ఒకటి జరిగింది అక్కడ నార్పల్లో. అది ఒక ఫర్టిలైజర్స్ ఓనర్ అతన్ని ఓవర్ ద వచ్చి అతన్ని కిడ్నాప్ చేసుకొని పోయి ట్రాన్సమ్ బాగా కావాలా మిమ్మల్ని వదిలిపెట్టదానికోసం అని చెప్పేసి చేశాడు. ఆ కేసులో బాగా కష్టపడి ఇవన్నీ వాళ్ళ టీంని అందరిని అరెస్ట్ చేసినాము. సూన్ ఆఫ్టర్ అప్పుడు మా సిఐ గారు శ్రీనివాసులు సార్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు, సార్ పేరు కే శ్రీనివాస్.
కే శ్రీనివాస్ సార్ పేరు. సార్ విజిలెన్స్లో ఉన్నారు ఇప్పుడు. అచ్చా, ఓకే. ఆ కేసు చాలా మంచి ఛాలెంజింగ్ కేసు మాకు అప్పుడు అది. అందరినీ పట్టుకొచ్చి అందరిని అరెస్ట్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ పడింది అందరికీ కూడా. కిడ్నాప్ కేసు, పెద్ద కేసు. అంటే కిడ్నాప్ అండి దాంట్లో ఇంకో కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ కోసం కిడ్నాప్. లీడ్ ఎక్కడ వచ్చేది మీకు? లీడ్ అంటే వాళ్ళు ఊర్లోకి వచ్చేసి ఆ ఫర్టిలైజర్ షాప్ అతన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి తీసుకొని వెళ్ళిపోయినారు. అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు, అక్కడ మడుగుపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళు పోయినది అవన్నీ కనుక్కొని దాని ద్వారా మళ్ళీ నైట్ అంతా ఫారెస్ట్ ఏరియాలో వెతికి మళ్ళీ తర్వాత ఒక 1 month 1.5 month పట్టింది ఆ కేసు. అందరం కలిసి అరెస్ట్ చేయడం జరిగింది అది. ఆ తర్వాత 2014 ఎలక్షన్స్, అక్కడ ఎలక్షన్ ఛాలెంజెస్. ఆ తర్వాత ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటాయి. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? జనరల్ ఎలక్షన్స్ అంటే ఆ స్ట్రెస్ అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్బీ ఫీడింగ్స్ కానీ ఇంటెలిజెన్స్ ఫీడింగ్ అని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎలా యాక్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా మనం మోల్డ్ చేయాలి, ఎవరిని మనం బైండ్ డోర్స్తో కంట్రోల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా వేరే వేరే ఏదన్నా కూడా మనము అంటే కొన్ని విలేజెస్ ఉండినాయి. మనం ఆ విలేజ్ అంతా కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినాం. మేజర్గా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మీటింగ్స్ పెట్టాము. మేజర్గా కొంచెం ప్రాబ్లమాటిక్ అనే విలేజెస్లో మా సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని పిలిపించేసి వాళ్ళని మళ్ళీ 1-2 సార్లు మోటివేట్ చేయడము. అంటే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా షెడ్యూల్ ప్రకారం వస్తుంటాయి, జరిగిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మనం విలేజర్స్ అనేది విలేజ్లోనే ఉంటాము. మనకంటే ఒక బాండింగ్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్గా వింటారు, చెప్పే స్టైల్లో చెప్తే అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అంటే మళ్ళీ ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ చేసేటోళ్ళు ఉంటారు, గట్టిగా చెప్పి చేయొద్దండి ఇట్లా చేయొద్దండి, మళ్ళీ వాళ్ళకి బైండ్ ఓవర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు కూడా చాలా మందికి బైండ్ ఓవర్ చేయించాం మేము. ప్రతి విలేజ్ నుండి 2 groups రైవల్ గ్రూప్స్ అన్ని కూడా పిలిపించడము, 2 groups బైండ్ ఓవర్ చేయించడము, వాళ్ళకి మళ్ళీ తహసీల్దార్ గారితో చెప్పించడం గట్టిగా. అయితే మళ్ళీ ఫోర్ఫీచర్ అవుతుంది, మళ్ళీ మీ ఆస్తులు అవన్నీ కూడా మీరు సేల్ చేసుకొని గవర్నమెంట్కి ఫోర్ఫీట్ చేయాల్సి ఉంటుందని ఇట్లా చేసుకోవడం కానీ ఇట్లా అన్నీ చేయడం వల్ల బాగా హ్యాపీగా జరిగిపోయింది. థర్డ్ పోస్టింగ్ రామగిరిలో పనిచేశాను. అక్కడ 2 years పైన పనిచేశాను. అక్కడ చాలా అడ్వెంచర్స్ ఉంటాయి అన్నా. అక్కడ రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. రామగిరిలో కూడా చాలా కేసెస్ జరిగినాయి. ఒక మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను దాంట్లో. అందులో ఏమంటే ఒక పిల్లోడు బెంగళూరులో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లోడు అక్కడ ఏదో వేరే అమ్మాయితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని, రిపీటెడ్గా అమ్మాయితో ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి, ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ హాస్టల్లో ఉన్న అతన్ని దండించిన దానికి ఆ ఓనర్నే కొట్టడానికి పోయినాడు, కొట్టి చంపేదానికి పోయినాడు. అతన్ని చంపకపోతే మేము ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి హాస్టల్ ఓనర్ వాళ్ళు వాళ్ళ బంధువులు అతనంతా కలిసి అతన్ని కప్పెట్టేసి గొంతుకి స్ట్రాంగులేషన్ చేసి బిగిచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయినారు. బెంగళూరులో చంపి తీసుకొచ్చి బాడీని ఇక్కడ పడేసిపోయినారు. బాడీ అంటే ఓన్లీ ఒక బాడీ తప్ప ఏం లేవు మా దగ్గర ఆధారాలు, ఏమీ ఆధారాలు లేవు. ఓన్లీ ఒక బాడీ, ఓన్లీ ప్యాంట్, అది కూడా షర్ట్ లేదు, గొంతుకి స్ట్రాంగులేషన్ చేసిన ఒక క్లాత్ అంతే. మేము అవన్నీ ఫోటోలు అవి తీసుకొని అంతా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ చేసాం. ఇక్కడెక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అన్ని పోలీస్ స్టేషన్లకి, వేరే చోట మిస్ అయినటువంటి కేసులు కానీ అవి అన్నీ వెరిఫై చేసినాం. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. దాదాపు ఒక 20 days 1 month. ఆఫ్టర్ దట్ మళ్ళీ మాకు అంతా అప్రోచింగ్ బెంగళూరు సైడ్ నుండి ఎక్కువ ఉందని డౌట్ వచ్చి మళ్ళీ మా హైయర్ ఆఫీసర్స్కి చెప్తే, ఇట్లా బెంగళూరు వెళ్తాం సార్, ఈ కేసులో మాకు ఏదైనా క్లూస్ వచ్చే అవకాశం ఉందంటే, సరే ఓకే బెటర్ యూ గో అని చెప్పేసి ఆఫీసర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మేము ఆల్మోస్ట్ ఈ పోస్టర్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మ్యాస్టిక్ అని, సెంట్రల్ రైల్వే స్టేషన్, తర్వాత కంటోన్మెంట్, అన్నీ మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము. సూన్ ఆఫ్టర్ సిటీలో కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి, తర్వాత కమిషనర్ ఆఫీస్ అక్కడ నుండి మళ్ళీ ఎస్సీఆర్బీకి వెళ్ళాం. ఎస్సీఆర్బీలో పిఆర్ఓ ఆఫీసర్ గారు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు. సార్ని రిక్వెస్ట్ చేసి, సరే ఏమనుకోకుండా ఇట్లా జరిగింది మా దగ్గర ఒకటి మర్డర్ సార్, ఇది స్ట్రాంగులేషన్ అయింది, మీరు రిక్వెస్ట్ దీన్ని అంతా కూడా బెంగళూరు సిటీలో అన్ని పేపర్లలో దీన్ని పబ్లిష్ చేయించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్ని. సారు మళ్ళీ చెప్పినట్లుగానే అంత పేపర్లు అంతా కూడా పబ్లిష్ చేసి మా కాంటాక్ట్ నెంబర్లు పెట్టిన. నెక్స్ట్ డే మార్నింగ్కే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చేసి మాకు కాల్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.
వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు ఇతను ఎక్కడ ఏంటంటే మళ్ళీ అతని అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు. చిత్తూరు ఇతని సో ఇట్లా బెంగళూరులో ఉంటాడు, మళ్ళీ ఎక్కడ ఏమంటే ఆ హాస్టల్ లీడ్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాము. ఆ హాస్టల్లోకి వెళ్తే అప్పటికి హాస్టల్ క్లోజ్ చేసేసారు. పోనీ ఈ హాస్టల్ అడ్రస్ ఎవరిదంటే తెలియదు అంటారు, ఇక్కడ ఎవరు నడిపేటోళ్ళు హాస్టల్ అంటే తెలియదు అంటారు, ఎవరు ఏం చెప్పేటోళ్ళు లేరు. ఆ తర్వాత హాస్టల్ ఓనర్ది అది నెంబర్ తీసుకుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లీస్ట్ ఆ నెంబర్ పైన మళ్ళీ అడ్రస్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళంతా ట్రేస్ చేసాం అట్ లాస్ట్. తర్వాత 8 మంది ఎంత ముద్దాయిలు అనుకుంటుంది అట్లా. ఎందుకంటే చంపారు వాళ్ళు? అదే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ ఎవరో వేరే అమ్మాయితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఫోన్ హాస్టల్లో ఉండే టైంలో లేట్ అవర్స్లో అంతా డిస్టర్బ్ ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి హాస్టల్ ఓనర్ అతన్ని అడ్వాన్స్ చేసి ఉంటాడు, అట్లా చేయొద్దు ఎందుకు అట్లా ఇట్లా అంటే నువ్వెందుకు నాకు నీతి వాక్యాలు చెప్పేదని ఆ మాట పెరిగింది. ఇతని యొక్క ఫెరోషియస్నెస్తో ఓనర్ని చంపడానికి పోయాడు. ఇతన్ని చంపకపోతే మమ్మల్ని అన్ని చంపేస్తాడని చెప్పేసి వాళ్ళంతా కలిసి అతని ఇట్లా చంపిన తర్వాత బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అసలు ఎందుకు వేసారో మాకు తెలియదు. అది రాత్రిలో పూట అది అట్లా వచ్చారు. చిత్తూరు దగ్గర కదా, బెంగళూరు దగ్గర. ఇట్లా ఎన్ రూట్ లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళు ఇట్లా ముందరికి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో కర్నూలు ప్రాపర్ అనుకుంటా. అడిగారా మీరు మళ్ళీ అంతా ఎందుకు బాడీ చేసాడు? ఏమంటాడు? ఎందుకు బాడీ చేసామంటే ఏదో సార్ ఇట్లా వచ్చినాము ఇట్లా పడేసిపోయినాం అని చెప్పేసి అన్నారు. అయ్యో, అది బాగా ఛాలెంజింగ్ కేసు అనిపించింది. రామగిరి అక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు, మీరు ఎదుర్కోలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం లేదంతా మామూలు పబ్లిక్ అంతా. ఓకే, తర్వాత ఇంకా రామగిరి తర్వాత హిందూపూర్ రూరల్లో పనిచేశాను. అక్కడ ఎవరు ఎమ్మెల్యే గారు? అక్కడ నందమూరి బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే గారు. ఆయనతో ఇప్పుడు మీకు రాలేదా? లేదు సార్ ఎస్ఏ గారు అని అనలేదు అంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అట్లా మాట్లాడతారు కానీ సార్ ఏమి ఇప్పుడు అప్లికేషన్స్ ఇక్కడే ఉంటుందండి క్రైమ్ నేచర్. హిందూపూర్ ఇక్కడ సార్ హిందూపూర్ సైడ్ కొంచెం ప్రాపర్టీ కర్ణాటక బార్డర్ ఉంటాయి, కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం బాగా అవుతుంటాయి అక్కడ. అక్కడ లిక్కర్ వస్తుందండి, మర్డర్ చేస్తారు, నెఫన్ చేస్తారు, అటు పోయి షెల్టర్ తీసుకుంటారు, అక్కడ చేస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ ఎలా మరి కంట్రోల్ చేస్తారు? అవి అంటే ఫ్రీక్వెంట్గా మేము అక్కడ చెక్ పోస్టులు పెట్టేటోళ్ళమన్నా. అది తర్వాత మ్యాక్సిమం టైం మేము బార్డర్ ఏరియాలోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటాం. మేము తుమ్కుంట ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియా నుండి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది మనకు ఇక్కడికి వచ్చేదానికి. అక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా నుండి వచ్చేదానికి కొన్ని చిన్న లింక్ రోడ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఏరియాలోనే కొంచెం ఎక్కువ మూవ్మెంట్ చేసేటోళ్ళం మేము అట్లా రాకుండా. హిందూపురం రూరల్ తర్వాత మళ్ళీ హిందూపూర్ 1 టౌన్. హిందూపూర్ 1 టౌన్ మళ్ళీ 19 ఎలక్షన్స్. 19 ఎలక్షన్స్ హిందూపూర్ 1 టౌన్ లో చేశాను. అప్పుడు సార్ రాజగోపాల్ నాయుడు సార్ అని సార్ సిఐ గారు ఉన్నారు. ఎలక్షన్స్ బాగా హ్యాపీగా జరిగి హిందూపురం రూరల్ చేశారు, హిందూపురం టౌన్ చేశారు. 1 టౌన్ చేశారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు లేదు? రెండిట్లో గుర్తుండిపోయిన కండిషన్ అంటే 1 టౌన్ ఉన్నప్పుడు కరోనానే మేజర్. ఎందుకంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిపోయిందన్న బాగా. కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హిందూపూర్లోనే వచ్చింది. అప్పుడు దాని గురించి మనకేం పెద్దగా అవగాహన లేకపోవడము, అంతా పబ్లిక్ అంతా బాగా ప్యానిక్ అవ్వడము. అప్పుడు ఒకేసారి ఫోర్స్ అంతా రావడం 1 టౌన్లో చాలా మంది పబ్లిక్ కి టౌన్ లిమిట్స్ లో ఇది కరోనా అడిక్ట్ కావడం. అప్పుడు కొంచెం బాగా చాలా క్రిటికల్ అనిపించింది. ఒక 3 months అంటే మామూలుగా కాదు, చాలా ఇదిగా. హిందూపూర్ అంతా కరోనా మీకు మ్యాక్సిమం అంటే మేజర్ టెన్యూర్ కరోనాతోనే. 19 ఎలక్షన్ అక్కడ టౌన్ లోనే జరిగిపోయింది. అక్కడ మీకు పొలిటికల్ ప్రెజర్ రాలేదా? పొలిటికల్ ప్రెజర్ ఏం పెద్దగా రాలేదా? లేదు మీరు చెప్పట్లేదు సార్. ఏం పెద్దగా ఏం ఉండదు అన్న పొలిటికల్ ప్రెజర్. రాయలసీమ కానీ పొలిటికల్ ప్రెజర్ ఉంటాయి కదండి. ఉంటాయి కొన్ని ఏరియాలో, సందర్భాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతా ఉంటాయి. మేనేజబుల్ చేస్తుంటారు. ఓకే, హిందూపూర్ తర్వాత అండి? హిందూపూర్ తర్వాత అనంతపురం. నేను డిప్యుటేషన్ వెళ్ళిపోయాను ట్రాన్స్కోకి, ఏపీ ట్రాన్స్కో అనంతపూర్లోనే టౌన్లోనే ట్రాన్స్కోలో ఉన్న డిప్యుటేషన్లో. తర్వాత అక్కడ నుండి ఇక్కడ 2 years పైన ఉన్న 2.5 years. మళ్ళీ 2023 ఆగస్ట్లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ అప్పుడు మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్ళాను. అక్కడ ఎంతకాలం చూసారు మదనపల్లి తాలూకా? అంతే ఎలక్షన్ ఒక 9 months అరౌండ్. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, కాలేజీలకు వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే నెక్స్ట్ వాళ్ళతో నడపదానక, లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నానక? ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. అక్కడ పెద్ద స్కూల్స్, వశిష్ట కానీ, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ.
అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము, పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా, మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నా పొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో. పిల్లల్ని బాగా మోటివేట్ చేశాను దాంట్లో. బాబు మీకు దీనివల్ల గాంజాయి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్, మీ హెల్త్ ఇష్యూస్ కానీ దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ, మీ బంధువుల పైన, మీ స్నేహితుల పైన దీని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మా రామ్మూర్తి మా మిత్రుడు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అక్కడ, మేమంతా కలిసి అక్కడ చేసాము. బాగా మంచి ప్రోగ్రామ్, బాగా సక్సెస్ అయింది అక్కడ ఆదిత్య కాలేజ్లో. అంటే మీరు మోటివేషన్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం కూడా ఉందా? అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము. అంతే ఆ ప్రోగ్రాంలో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాం దాంట్లో. వీళ్ళు ఇట్లా పలానాలు ఇలా ఉండేటోళ్ళు, వాని వల్ల ఇట్లా జరిగిపోయింది, ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంచెం ఎగ్జాంపులర్గా తీసుకొని పోయేసి చెప్పాము. పిల్లలు మార్పు వచ్చింది అనుకోవడం మీరు అనుకున్నారా, లేదు మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా? పిల్లలకి బాగా అర్థమైంది. అంటే దాన్ని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు. అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము. బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం చేయవలసింది. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఆ వాళ్ళని టార్గెట్ చేయడం వెనక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడే వచ్చిందా, లేదా వేరే క్రైమే ఉంది అక్కడ? అంటే క్రైమ్ లేక వీళ్ళు టార్గెట్ చేశారు? క్రైమ్ లేక ఏమన్నా ఆడ ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, కేసెస్ కూడా అక్కడ. అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, కేసెస్ లేక ఏం కాదు కానీ. బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము. తర్వాత హైర్ ఆఫీసర్స్. బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. మదనపల్లిలో ఒక మర్డర్ కేసు ఉంది కానీ వాడు జైల్లో ఉన్నాడు. ఏది? ఒకటి మర్డర్ కేసు ఉంది, వాడు జైల్లో ఉన్నాడు అన్న. సీఏ గారు భార్యని చెప్పింది సీఏ గారు. అది కాదు, అప్పటికి వచ్చేసాను నేను. ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను. అది ఒక లేడీ లిటరలీ షీజ్ ఏ జస్ట్ లైక్ బెగ్గర్. ఆమె ఒక December 13th అనుకుంటుందా, December 13th ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ తట్టివారిపల్లి చెరువుకట్ట దగ్గర. ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది ఏదో జరిగినట్లని. సార్కి చెప్పాము, ఎస్పీ గారికి చెప్తే సరే సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సస్పీషియస్ కింద కట్టాము, మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము. ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్సార్ మరొక 5 years అటు 5 years ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ అది ఎక్స్చేంజ్ చేయించాము ఇంటెలిజెన్స్, ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంట్ దొరకలే. అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శారీ, ఆ పెట్టికోటు, జాకెట్ అవే ఉన్నాయి మనకి. ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో. జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించిందని కొంచెం ప్రామినెంట్ ఏరియాలంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాము. అన్ని కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తాంటాం. ఎందుకంటే పగలంతా గుజిరి ఏరుకుంటే రాత్రి పడుకునే షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరికి వస్తూ ఉంటాయి మదనపల్లిలో. అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ, ఇది ఎవరన్నా చూసారా ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు. ఈ శారీ పలానా పాప కట్టుకునేది, పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు. ఓకే ఆమె ఏం పని చేసేది ఏమి అంటే ఆమె ఈ గుజిరి ఏరుకుంటుంది, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు, ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ ఇలాంటివన్నీ ఏరుకొని వేస్తుందని. సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరి షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అక్కడ గుజిరి షాప్ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళతో మాట్లాడినాం. ఎవరు హూయిషి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుందంట కదా, ఆమె పేరు పలానా
మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర, మీరు పెట్టుకుంటారు, మెయింటైన్ చేస్తారు కదా, అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం. తీస్తే అందులో ఒక అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది. మళ్ళా నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం. ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీ చేపిస్తే ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనగా, అందులో భూదేవి, కత్తి భూదేవి అని పేరు. ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదే కదా వీడియో, అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో ఈమె పలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది, ఈమె ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది. ఎవరు వాడు, ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాడిని అప్రిహెండ్ చేయడం జరిగింది. మనం మళ్ళీ అప్రిహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సావాసంలో ఉంటూ బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఇవన్నీ పేపర్లు ఏరుకునేది, వాటర్ బాటిల్స్ ఏరుకునేది, గుజిరీలు వేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు. దాని తర్వాత ఈమె ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, నీవు నాతో ఉన్నావు కదా, నువ్వెందుకు వాళ్ళ వైపు చూసావంటే, నేనేమి నీకు కట్టుకునే భార్యని కాదు కదా, నువ్వెందుకు నా మీద అంత అధికారం చలాయిస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతావని చెప్పేసి వీడు ఆమెను ఒకే 2 ఏళ్ళు వేయడం, ఆమె ఏదో కట్టె తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి తీసుకొని. అది బాగా ఇంట్రెస్టింగ్ కేసు అనిపించింది. జైల్లో అన్నోన్ డెడ్ బాడీ అయినప్పటికీ కూడా. సార్ ఆ కేసులో అన్నోన్ డెడ్ బాడీని మీరు 174ని 302 చేశారు. ఎస్, అది మర్డర్ ఫర్ గెయిన్ అయింది. తర్వాత రేప్ కూడా అయింది, జరిగిందా? రేప్ లేదు, 302. ఆ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా చేశారా ఇన్వెస్టిగేషన్? 100% కన్విక్షన్ వస్తుంది. 100% పిఎం రిపోర్ట్ కానీ అన్ని కూడా బాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాగా గ్యాదర్ చేసాము. ఇన్వెస్టిగేషన్ కూడా బాగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా వచ్చింది దాంట్లో. అంటే పిల్లలు మీరు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఎక్కువగా, డ్రగ్స్ కోసం వెళ్తున్నారు, తర్వాత సైబర్ క్రైమ్ అది.